నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎంపీ ఎలక్షన్స్ అయితే వచ్చేసినా, మరి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? బీజేపీ రావాలా, కాంగ్రెస్ రావాలా, బీఆర్ఎస్ రావాలా? అసలు ఏంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సో మనతో పాటు అయితే కొంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎవరు రావాలనుకుంటున్నారు ఏంటి అనేది. సో చెప్పండి అన్న, మీ పేరు? శ్రీకాంత్. కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎందుకన్నా, కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఇది చేస్తారు. నరేంద్ర మోడీ కంటే వీళ్ళకి కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం. అట్లానే కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారు. బీజేపీ కూడా ఉంది కదా, మరి బీజేపీ ఎందుకు వద్దు? బీజేపీ ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళే ఇది చేస్తారు కదా, రాజకీయం వాళ్ళే ఇది చేస్తారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లేదు కాబట్టి ఇది వచ్చిందనుకో కొద్దిగా మనకి బెనిఫిట్ ఉంటుంది ఏదైనా జనాలకి. అట్లా అంటే బీజేపీని మనము కేంద్రంలో చూస్తున్నాము, వాళ్ళది ఎలా ఉంది మరి? వాళ్ళ రూలింగ్ బాగాలేదా డిజిటలైజ్డ్గా? దానికంటే బాగుండే కంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా కొత్తగా ఏమైనా అవకాశాలు ఉంటాయి కదా. అట్లానే. ఓకే అన్న, ఏం పని చేస్తారన్న? పెట్రోల్ బంక్లో చేస్తారా? మరి సరిపోతుందా? అంతా ఓకేనా మీకు? అంతా ఓకే అంటే ఇంట్లో గడుతుంది అంతే. ఇక అది కానీ కాంగ్రెస్ రావాలని, కాంగ్రెస్ కావాలని. కాంగ్రెస్ వస్తే అదే మార్పు ఉంటుంది. మరి మొన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నాయి కదా. లేడీస్కి బస్సు పెట్టారు ఫ్రీగా, ఇంకా మామూలుగా అవన్నీ కావాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే కొద్దిగా వరకు అయితే న్యాయం చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి, చేస్తారు కంపల్సరీ. అది నమ్మకం ఉంది. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ కావాలి. 10 years చేంజ్ అయింది కదండి. 10 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం పాలించిండు, ఒక 10 సంవత్సరాలు రాహుల్ పరిపాలించాలి. అదే నా కోరిక. ఎందుకు మోడీ బాగా చేయలేదా? మోడీ బాగా చేయలేదని కాంగ్రెస్ తరపు నుంచి అంతే అభిమానం. కాంగ్రెస్ అభిమానం రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నాను. అయితే రాహుల్ గాంధీ డెవలప్మెంట్ చేస్తారని 100% అనుకుంటున్నాను. ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేసిండు, కొన్ని రోజులు తిరిగిండు, ఖచ్చితంగా ఆయనకు తెలుసు చేస్తాడని. చేస్తాడు రావాలి అని కోరుకుంటున్నాను. మోడీ నుంచి బెనిఫిట్స్ కానీ ఏం రాలేదా మీకు? మాకు ఏం రాలేదండి, మోడీ నుంచి ఏం రాలేదు, కేసీఆర్ నుంచి కూడా ఏం రాలేదు. కాంగ్రెస్ నుంచే వస్తున్నాయి మాకు గ్యాస్ సిలిండరు ఇవి అవి. అందుకనే మళ్ళీ కాంగ్రెసే రావాలా. ఈటల రాజేందర్ ఉన్నారు కదా, మరి ఆయన వద్దు అసలు. ఇక్కడ ఈటల రాజేందర్ అని కాదు, కాంగ్రెస్ వస్తే కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది. కొన్ని పథకాలు మాకు వర్తిస్తాయి, ఎస్టీ వాళ్ళకి వర్తిస్తాయి. అది రావాలని కోరుకుంటున్నా. 10 years మోడీ పరిపాలించిండు కదా, చాలు. ప్రభుత్వం మారాలా, మారితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. అసలు ఎవరు రావాలనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? పార్లమెంట్లో కామన్గా అందరూ మోడీ గారిని కోరుకుంటాం. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈనాడు చూస్తున్నాం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారు. 2014 నుంచి ఇవాళ 2024 వరకు దేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేవు. భారతదేశం మీద ఎక్కడ కూడా బాంబు దాడులు నడుస్తలేవు. 2014 ముందు దేశంలో ఎట్లా ఉండే? మన హైదరాబాద్లో చూసుకుంటేనే దిల్సుఖ్ నగర్ బాంబు దాడి కావచ్చు, కోటి బాంబు దాడి కావచ్చు. కాంగ్రెస్ అంటేనే పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళ సొంత దేశంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉండాలి. కాబట్టి అల్టిమేట్గా అందరూ భారతదేశ పౌరులందరూ నరేంద్ర మోడీ గారిని కోరుకుంటారు. కానీ ఇందాక మీరు బాంబు దాడి అని అన్నారు, బెంగళూరులో బాంబు దాడి రీసెంట్గా జరిగింది. బెంగళూరులో ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బాంబు దాడి జరిగింది. అక్కడ కూడా 10 సంవత్సరాలు భారతదేశంలో అక్కడ కూడా బీజేపీ పరిపాలన జరిగింది. బీజేపీ పరిపాలన మీరు చూసుకోవచ్చు. హిస్టరీలో చూస్తే ఎక్కడ కూడా బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో బాంబు దాడులు జరగవు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అక్కడ బాంబు దాడి జరిగింది. మీరు అదొకటికి గుర్తుంచుకోండి. కాబట్టి దేశం ఇవాళ ప్రపంచ పటంలోనే ఒక భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి ముద్ర తెస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని సాదర స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈ దేశ రక్షణంగా ఉండాలంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే సాధ్యమవుతుంది. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మరి? మీరు చూసుకోవచ్చు. డెవలప్మెంట్ ఇవాళ ఈ హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి రాజధాని కలుపుకుంటూ ఉంటుంది. ఇది మినీ భారత్. మల్కాజ్గిరి అంటేనే మినీ భారత్. ఇవాళ హైదరాబాద్ టు విజయవాడ హైవే కానీ, ఇక్కడ బెంగళూరు హైవే కానీ, అటు చూస్తే ముంబై హైవే కానీ, ఇది చూడండి. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవే ఇప్పుడు 6 way అవుతుంది. వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇవాళ బెంగళూరు హైవే సూపర్ ఫాస్ట్ హైవే అవుతుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే నిర్మాణం అవుతుంది.
ఇవాళ మెట్రో ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవాళ ఇది అమృత్ పథకంలో ఇవాళ ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రతి ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ వేస్ కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి నిధులతోనే అవుతున్నాయి ఇవి. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇవాళ పేద ప్రజలకు గ్యాస్ ఉచితంగా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంట్లో టాయిలెట్ మరుగుదొడ్లు కావాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్ నిధుల కింద అందరికీ టాయిలెట్లు కట్టించే ప్రయత్నం చేసినారు. గ్యాస్ కావచ్చు, గ్యాస్కి ఉన్నటువంటి సబ్సిడీ కావచ్చు, ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముద్రా లోన్స్ కావచ్చు, ఆ తర్వాత వ్యాపార రుణాలు కావచ్చు, అందరి అభివృద్ధి ఎట్లా కావాలంటే నరేంద్ర మోడీ గారు ఒక రోల్ మోడల్. రాబోయే 50 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎట్లా తయారు చేయాలనో అట్లా తయారు చేస్తున్నారు. ఆ రకంగా ముందుకెళ్తున్నారు. కానీ ఏమంటున్నారు అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ రేట్ కానీ డీజిల్ రేట్ కానీ పెరిగినాయి అని చెప్తున్నారు కదా. మీరు చూడండి, ఆంధ్ర రికార్డు చెప్తున్నా 2014లో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2024 వరకు కేంద్రంలో ఎన్నిసార్లు రేట్లు తగ్గించారో మీరు చూడవచ్చు. కానీ ఇవాళ వీళ్ళు వ్యాట్ అని చెప్పేసి స్పెషల్ స్టేట్ ట్యాక్సులు తగ్గిస్తే తగ్గుతాయి, అంతేగాని ప్రతిదీ కేంద్రమే తగ్గించాలని ఏముండదు కదా. కేంద్రం తగ్గిస్తూ ఉంది, వీళ్ళు పెంచుతున్నారు. స్టేట్ వాళ్ళు పెంచితే వాళ్ళు తగ్గిస్తున్నారు, వీళ్ళు పెంచుతున్నారు. ఎక్కడ తగ్గుతుంది? ఇంకా వాళ్ళు తగ్గిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా తగ్గించాలి, అప్పుడే రేట్లు తగ్గుతాయి. ఇవాళ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం 1 లీటర్ మీద దాదాపు 40 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఒక 20 రూపాయలు తగ్గిస్తే బాగుంటుంది కదా. ఒక గ్యాస్ మనం ఇంట్లో వాడేది దాదాపు 3 నెలలు వస్తుంది, ఎంత లేదన్నా 2 నెలలు వస్తుంది. అది కాదు ఇష్యూ. ఈ మద్యం రేట్లు బాగా పెరిగిపోయినాయి. తెలంగాణ మద్యంని తగ్గించాలి, అది మద్యం తగ్గిస్తే బాగుంటుంది. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక మద్యం బిజినెస్ చేస్తే తప్ప రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా 1వ తారీఖు నాటి జీతాలు రావట్లే. మద్యం బాగా బిజినెస్ చేయాలి, తాగాలి, ఊగాలి, వసూలు చేసుకోవాలి. అట్లనే ఉంది పాలసీ. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వచ్చినటువంటి 3 నెలల్లో దాదాపు 30,000 కోట్ల రుణాలు చేసిండు. అది చూడాలి. డెవలప్మెంట్ కావాలంటే ఇవాళ దేశ ప్రజలు పార్టీలకు అతీతంగా దేశం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, డెవలప్మెంట్ పరంగా పోవాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారంట. నాలాంటి యువకులు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు దేశంలో. అందరూ అల్టిమేట్గా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. కాబట్టి దేశం బాగుండాలని నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు అన్న ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మేము కూడా అల్టిమేట్గా నరేంద్ర మోడీ గారు. ఇక మా యొక్క కాన్సెప్ట్ ఎట్లుందంటే, నాదే కాదు యావత్తు దేశ ప్రజలందరిది కూడా, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉండాలని కోరుకుంటారు. మరి ఇది ఒక దేశ ప్రజల విశ్వాసం అని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకు కోరుకుంటున్నారంటే డైనమిక్ లీడర్, రోల్ మోడల్, పీపుల్స్ లీడర్, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీలో ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు చూస్తున్నాడు. కాబట్టి ఇలా నూతన ఓటర్ల కాడ నుంచి పండు ముసలి ఓటర్ల దాకా కూడా నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి ఉంటేనే తప్ప ఈ దేశం వికసిత్ భారత్ కాలేదు అని కూడా స్పష్టంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇలా 2047 వరకు వికసిత్ భారత్ విశ్వగురుగా తయారు చేసే ప్రణాళిక మన నరేంద్ర మోడీ గారి దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర లేదు. దేశం బాగుండాలంటే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం పెద్ద అయినా ఉండాలని ప్రజలు చాలా విశ్వాసంగా పదే ప్రతి ఒక్క గల్లీలో కూడా అదే మాట డిస్కషన్ చేసుకుంటున్నారు ఈరోజు. అన్న జనరల్ ఏమంటున్నారంటే బీజేపీ అంటే హిందూయిజంని తప్ప వేరే మతాలను కానీ ఏం లేదు. ఈ ఏదైతే మతం ఉందో ఆ మతాన్ని పట్టుకొనే వీళ్ళు, ఆ హిందూయిజం కాన్సెప్ట్ని పట్టుకొనే వీళ్ళు ఇప్పుడు సెంట్రల్లో ఉన్నారు అని అంటున్నారు. అది మీరు అన్నది 100% తప్పని చెప్పలేము, 100% పర్ఫెక్ట్ అని కూడా చెప్పలేము. ఇలా బీజేపీ సిద్ధాంతం ఎజెండానే హిందుత్వం. ఆ హిందుత్వం అంటే మనది. ఇప్పుడు మనము హిందువులం ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, ఇలా మైనార్టీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, ఇలా ఏ స్థానంలో ఉన్నాము. ఇలా భారతదేశం అంటే మనది హిందుస్థాన్ అంటారు. హిందూ దేశంలో పుట్టి హిందువుగా ఉండి హిందువుగా గర్వవించకుండా వేరే కుల మతాలు చెప్పుకొని చేస్తున్నది వేరే పార్టీలు. భారతీయ జనతా పార్టీ అనేది ఇలా హిందుత్వం ఏజెండా కాబట్టి మనది హిందూయిజం, మనది యొక్క హిందుత్వం, మన యొక్క పౌరులం, మనమంతా హిందుస్థాన్లో ఉంటున్నామని పదే గుర్తు చేస్తుంది తప్ప నువ్వు మతం కన్వర్ట్గా మేము ఈ పార్టీని గౌరవిస్తాం, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే సిద్ధాంతం చెప్తున్నది. ఇలా మన హిందూగా పుట్టినందుకు
మన మతాన్ని మనం ప్రేమించి పరమతాన్ని గౌరవించాలని చెప్తున్నది. కానీ ఇలా వాడు అదర్ క్యాస్టు, ఇలా వాడు అది ఇది అని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కుల మతాల గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించరు. ఇదంతా ఏంటి, తెలియని వాళ్ళు, తప్పుడు విషప్రచారు, లౌకిక కుహన మేధావులు, ఒక అర్ధ మేధావులు, మొత్తం తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు, అర్ధ మేధావులు ఇలా విష ప్రచారాలు, ఒక అసత్య ప్రచారాలు చేయడం తప్ప ఈరోజు వాళ్ళు ఇదొక చిచ్చు అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలు ఇవి. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కూడా ఇలా ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, సంబంధ వర్గాలు కూడా ఇలా రాజకీయంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మీ కులం ఏంటి, మీ యొక్క వృత్తి ఏంటి అని ఎప్పుడు కూడా అడగరు. మనమంతా హిందువులం, గడప లోపల కులం, గడప దాటితే హిందువులు అనే ఒక సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఈ కుల మత భేదాలు అనేది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీలో అందరూ మన కుటుంబమే అని అనుకుంటారు తప్ప కానీ ఈ కుల మత భేదాలు మాత్రం అందులో చర్చించరు. ఇదంతా పడిపడరాని వాళ్ళు చేస్తున్నట్టు చర్చ. ఇలా భారతీయ జనతా పార్టీలో మేమందరం కూడా కొనసాగుతున్నాం. అయినప్పటికీ కూడా మేము ఒక్కరికి కూడా నీదే కులం అని కూడా మేము అడగం. మనం అంతా హిందువులం, మనది హిందూయిస్తాన్, మనది హిందూజం అనే విధంగానే మనం ముందుకెళ్తాం. కానీ ఇవన్నీ మనం ఎప్పుడు కూడా డిస్కషన్ చేయము. ఇదంతా తప్పుడు ప్రచారాలు. మనం తెలుసుకొని ఇంకా అందులో ఉండి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఇలా ఏదైతే పార్టీలకు ఖచ్చితంగా ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే మనకు మంచి వర్క్ చేసి పెడుతున్నారో వాళ్ళకే మనం 100% సపోర్ట్ ఉండాలి. ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, జనాలు కంపారిజన్ చేసుకుంటారు. ఏ పార్టీ అయితే బాగా డెవలప్మెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఏదైతే బాగుంటుంది, ఎవరైతే ప్రజలకు సంబంధ వర్గాలకు, పేదలకు ప్రభుత్వ పథకాలు అంతాయో వాళ్ళని ఒక స్క్రూటినైజ్ చేసి ప్రతి ఒక్కరూ ఈరోజు నిజమైన స్వతంత్రం వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పటి నుంచి రాజకీయాలు చాలా యొక్క పరిణామాలు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, యువత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అవేర్నెస్ వచ్చేసారు, ప్రజలకు అవేర్నెస్ వచ్చేసి వాళ్ళ యొక్క కంపారిజన్ చేసుకుంటారు. ఎవరు బాగుంటారు, ఎవరైతే గవర్నమెంట్ పర్ఫెక్ట్ పరిపాలన అందిస్తారు, జాబులు కానీ ఉద్యోగపరంగా కానీ ఈరోజు మనకు ఎవరైతే అన్ని విధాలుగా సహకరిస్తారో వాళ్ళని విశ్వాసంతో నమ్మి వాళ్ళకి ఓటేయాలని కూడా ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అది రానున్న కాలంలో ఖచ్చితంగా తీర్పు చెప్తారు. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారే అవుతారని కూడా మేము దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. అన్న ఇక్కడ ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈటల రాజేందర్, అవును, మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? ఇక 100% ఈటల రాజేందర్ గారు, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు చాలా పెద్దది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అనేక పార్టీలలో బీఆర్ఎస్ల వ్యవస్థాపక నిర్మాణుడు. ఇలా ఆయన 100% ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క భావజలం కానీ, ఆయన ఒక పేదల మనిషి. 24 గంటలు కరోనా టైంలో కూడా మనం చూసినాము. 24 గంటలు ఒక అలుపెలగని శ్రామికుడు. ఇలా అన్ని విధాలుగా కరోనా టైంలో ఏ ఒక్క పేషెంట్ పోయినా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు పోకుండా ఈటల రాజేందర్ గారు పోయి అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంటున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉస్మానియా కానీ, గాంధీ కానీ ప్రతి ఒక్క వసతులు ఏర్పాటు చేసి ఇలా ప్రతి ఒక్క ప్రాణం నా ప్రాణం లెక్క భావించి ఆయన యొక్క సేవలు అందించిండు. ఆయన చేసిన సేవలే, ఆయన చేసిన మంచితనమే ఇలా ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్లో అతి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇలా మనం కూడా క్షేత్రస్థాయిలో మేము కూడా హస్తినాపురం డివిజన్లో క్షేత్రస్థాయిలో తిరిగి పర్యటిస్తున్నాము. ఏ ఒక్కరిని అడిగినా కూడా మోడీ గ్యారంటీ, ఈటల షూరిటీ, మోడీ గ్యారంటీ, ఈటల షూరిటీ, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే భాగంతోనే పనిచేస్తున్నారు కార్యకర్తలు. కానీ ఎంతోమంది బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో ఈటల రాజేందర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈటల గెలవడం 100% పక్కా. మల్కాజ్గిరిలో మోడీ గ్యారంటీ, ఈటల షూరిటీ అనే నినాదం మీద ఢిల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో పెద్ద ఆయన ఉండాలని చెప్పి ఆ యొక్క కాన్సెప్ట్తో ఇలా ప్రజలు తీవ్ర విశ్వాసంతో నమ్మి ఈటల రాజేందర్ గారిని గెలిపేయాలని కోరుకుంటున్నారు. మన రానున్న రోజులు మనమే చూస్తాం. ఈటల రాజేందర్ గారు 100% గెలుస్తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉంది, పార్టీల మద్దతు ఉంది, అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు ఆయన కోసానికి. ఎంతోమంది ఆయన యొక్క ఉద్యమకారుడు అని చెప్పేసి ఎంతోమంది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాజకీయంగా కాకుండా మనిషి యొక్క వ్యక్తిత్వం చూసి ఇలా ఆయన ఎమ్మటి ఉండి తిరిగి పనిచేస్తున్నారు. అంతకంటే గొప్పతనం ఇంకేముంటుంది? ఇలా సిద్ధాంతాలు పక్కకెట్టి ఈటల రాజేందర్ గారు ఎమ్మటి ఉండి పనిచేస్తున్నారు. అదే చాలు మనకు ఈటల గెలుస్తారా ఓడతారని చెప్పడానికి. ఇలా ఈటల రాజేందర్ మాత్రం మల్కాజ్గిరి పార్లమెంట్లో అతి మెజార్టీ మీద గెలుస్తున్నాడు. ఇది ఒక పబ్లిక్ రిపోర్టు, పబ్లిక్ వాయిస్. ఇది సర్వే ప్రకారం చెప్తున్న కొన్ని టీవీ ఛానల్స్ చెప్తున్నాయి. ఈటల రాజేందర్ గారు ఆల్రెడీ ఏకగ్రీవంగా తీర్మానం అయిపోయిందని. విజయం 100% ఈటల రాజేందర్ గారు, అందులో ఎలాంటి సందేహం లేదు. పోటీ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు పోటీ లేకుండా ఏది కూడా ఉండదు. పోటీ ఆయన కొత్త ఏం కాదు. హుజరాబాద్ ఉప ఎన్నికలలో చూసినాము, పోటీ ఉన్నది, గట్టి పోటీ, గెలిచిండు. ప్రజల యొక్క తీర్పు అది. పోటీ లేకుండా ఏ ఆట కూడా, ఏ యొక్క రాజకీయం కూడా, ఏ యొక్క గెలుపోవటం కూడా ఉండదు.
ఇలా పోటీ ఉంటుంది. పోటీ లేకుండా ఎట్లా ఉంటుంది? పోటీ ఉంటేనే కదా మంచి వచ్చడం తెలిసేది. 100% ఈటల రాజేందర్ గారు ప్రజల మనిషి, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ప్రజలే కోరుకుంటారు ఆయన రావాలని, ఆటోమేటిక్గా ప్రజలే గెలిపించుకుంటారు. ప్రజల తీర్పు పార్టీలు చూడట్లేదు. ఇలా ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, కానీ మన మనిషి, మన వ్యక్తిత్వం, మన ఏది ఆపద వచ్చినా సంపద వచ్చినా మనకు చూస్తాడు. ఇలా మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ప్రజల మనిషి అనే భావంతో ఇలా ఈటల రాజేందర్ గారు అంటే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలే వాళ్ళ ఓటు తీర్పుతోనే గెలిపించుకుంటారు. అదే ఫైనల్ రిజల్ట్ అయిపోతుంది. ఇలా ఎంత పోటీ ఉంటే ఏంది? నాయకుడు మంచోడు ఉన్నాడా, గెలిపించుకుంటారు. 100% ఈటల రాజేందర్ గెలుస్తాడు. అలా ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే, ధన్యవాదాలు. అన్న ఏం పని చేస్తారన్నా? ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు కేంద్రంలో ఎవరు రావాలని? సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకన్నా బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ ఇప్పుడు ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ చేసింది. కానీ మతపరమైన రిజర్వేషన్స్ తీసుకురావాలని, లేకుంటే ఒక వర్గాన్నే అసలు 80% ఉన్న పర్సన్స్ అంటే హిందువులను పట్టించుకోకుండా ఒక 10% లేకుంటే 15% ఉన్న జనాభాను పట్టించుకుని ఒక హిందువుకు ఎక్కడైనా అన్యాయం జరిగితే పట్టించుకోరు. ఒక ముస్లిం కానీ లేకుంటే వేరే కేటగిరీస్ మైనార్టీ వాళ్ళకి ఏమైనా మిస్టేక్ ఏదైనా గొడవ అయితే లేకుంటే ఎవరైనా కొట్టి దాన్ని పెద్ద రద్దాంతం చేస్తారు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద రద్దాంతం చేస్తుంటుంది. అలాంటిది ఒక హిందువుకు మాత్రం హెల్ప్గా అంటే అనుకూలంగా ఉన్న పార్టీ బీజేపీ అనుకుంటున్నా. ఇంకోటి ఇప్పుడు పివి నరసింహారావు ఒకప్పుడు ఆర్థికపరమైన లేకుంటే ప్రణాళికలు కానీ లేకుంటే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ అవి వెంటనే అమలు, దాని ఎఫెక్ట్ అనేది, దాని అభివృద్ధి అనేది దాని వెంటనే కనబడదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చేసేది కూడా సేమ్ ఆయన చేసే మంచి పనులు ఇప్పుడు కనబడదు, ఫ్యూచర్లో కనిపిస్తుంది. దానికి ఇప్పుడు బీజేపీ రాజకీయ పార్టీ ప్రపంచంలో ఒక 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 రాజకీయ పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎన్నేళ్ళు 370 ఆర్టికల్ 370 రద్దు చేసిరు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిరు. 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న లేకుంటే కోర్టు కేసులో లేకుంటే ఇది మన పరిష్కారం కానీ సమస్యను మన అయోధ్య రామ మందిరం దాన్ని పరిష్కారం చేసిరు. ఇప్పుడు వైకుంఠధామం అంటే ప్రతి ఒక్క విలేజ్లో వైకుంఠధామం అంటే ఈ మన ఏమంటారు వైకుంఠధామం కానీ బాత్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇంకోటి మన కేసీఆర్ అంటున్నారు కదా డబుల్ బెడ్రూమ్ అనేది, ఆ డబుల్ బెడ్రూమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తోని ఇప్పుడు ఆ బిల్డింగ్ల పైన క్లియర్గా కనిపిస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టించే బిల్డింగ్లు, పేర్లు మాత్రం వీళ్ళవి. సో మీకు వచ్చిందా అన్న మరి డబుల్ బెడ్రూమ్? అంటే నేను అప్లై చేయలేదు, నాకు రాలేదు. ఓకే, డెవలప్మెంట్ ఏం కనిపించినా మీకు? డెవలప్మెంట్ ఏ విధంగా, దేని పరంగా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే ఎకనామికల్గా కానీ? ఇప్పుడు ఒకప్పుడు మోడీ గారిని వీసా ఇవ్వడానికి భయపడ్డ అమెరికా ఈరోజు మరీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పిలుస్తుంది. అంటే డెవలప్మెంట్ అంటే వెంటనే కనబడవచ్చు. మేక్ ఇన్ ఇండియా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, వికసిత్ భారత్ కానీ అది ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్ చేసిందో మీకు తెలుస్తుంది, చూస్తున్నారు కదా. దీని ఫ్యూచర్ దీనిది కూడా కొన్నేళ్ల తర్వాత కనిపిస్తుంది, అట్లా వెంటనే కనబడుతుంది. అంటే మనకు స్వాతంత్రం రానప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరాడారు. అవును, వాళ్ళ వారసత్వాలే ఉన్నాయి. వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ళ వారసత్వ రాజకీయం. ఇప్పుడు ఇండియా కూటమి కూడా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అన్ని వారసత్వ పార్టీలే. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలు అన్నీ అంటే స్కామ్లు చేసిన పార్టీలే అన్నీ. వాళ్ళ స్కామ్ లీడ బయటపడతాయని చేసి అన్నీ ఒకటైతున్నాయి. ఒకప్పుడు దేశంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ ఈరోజు ప్రాంతీయ పార్టీ లాగా అయిపోయింది. అదే 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు నెంబర్ 1 పార్టీ అవుతుంది. ఖచ్చితంగా అయితే మీరు బీజేపీ సపోర్టు నరేంద్ర మోడీకి. సెంట్రల్ అంటే స్టేట్లో ఎవరైనా రావచ్చు కాదని, సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలి. ఈటెల రాజేంద్ర రావాలి. ఈటెల రాజేంద్ర ఇప్పుడు సెంట్రల్లో రావాలంటే ఇక్కడ కూడా బీజేపీ రావాలి. ఇప్పుడు కాశ్మీర్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవలు, అది మన టెర్రరిస్టులు. ఇప్పుడు లాల్ చౌక్ దగ్గర ప్రతి ఒక్క రోజు ఏదో పాకిస్తాన్ జెండాలు ఎగిరేటివి. ఈరోజు 10 years నుంచి ఒక్కసారైనా ఉందా? బాంబు దాడులు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో మొన్న రామేశ్వరం అది టిఫిన్ సెంటర్ హోటల్లో బాంబు వెళ్ళింది. అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇంకోటి అక్కడ హనుమాన్ చాలీసా ఒక మొబైల్ షాప్లో ఒక పర్సను హిందూ హనుమాన్ చాలీసా పెట్టుకొని వింటుంటే ముస్లిమ్స్ వచ్చి ఆయన మీద దాడి చేసిరు. అది ఎట్లా? 1,00,000 మంది ముస్లింలలో ఒక హిందూ బతకలేడు. 1,00,000 మంది ముస్లింలలో ఒక హిందూ బతకలేడు కదా, 1,00,000 మంది హిందువులలో ఒక ముస్లిం బతికేస్తాడు.
పార్టీలకి కానీ లేకపోతే ఇప్పుడు అవును మెజార్టీ ఇప్పుడు అందరినీ పట్టించుకోవాలి కానీ మతపరమైన రిజర్వేషన్ తీస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతి ఒక్క చోట కానీ మతపరమైన రిజర్వేషన్ ఏ గవర్నమెంట్ మన సెంట్రల్ మన రాజ్యాంగంలో ఏది ఎక్కడ లేదు అసలు మతపరమైన రిజర్వేషన్ తీసుకురావాలని అది వ్యతిరేకం. దాని మతపరమైన రిజర్వేషన్ తీసుకొస్తున్నారు, అది లేదు. ఏదో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ తీసుకురావాలి కానీ మతపరమైన రిజర్వేషన్ అసలు లేనే లేదు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది అంటున్నారు కదా మోడీ వచ్చిన తర్వాత. ఏ విధంగా ఎక్కడ పెరిగింది మరి? రేట్లలో సరే పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. ఇప్పుడు స్టేట్ పన్నులు స్టేట్ ట్యాక్స్ అవి వాళ్ళు తగ్గించుకుంటే పెట్రోల్ రేట్ కూడా తగ్గుద్ది. ఓకే, అయితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రాజేంద్ర రావాలని ఆయనే రావాలి. ఆయనే రావాలి. ఈయనే కాదు సెంట్రల్లో ఎక్కడైనా బీజేపీ గెలవాలి, సెంట్రల్లో మోడీ రావాలి. థ్యాంక్ యూ అంటే ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు అమ్మ? చూడబండి మీ సొంతమేనా లేకపోతే లోన్ తెచ్చుకున్నారా? సొంతమైనాకనే తర్వాత లోన్ తెచ్చుకున్నాం. లోన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఇచ్చింది మరి అప్పుడు? మోడీ ఇచ్చింది. మోడీ ఇచ్చిందా? మరి సెంట్రల్ ఎవరు రావాలని అనుకుంటున్నారు? మోడీ రావాలని. మోడీ రావాలి. ఎందుకు? లోన్ ఇచ్చినందుకు అండి? లోన్ ఇచ్చినాను కదా, అన్నీ మంచిగా చేస్తుంది కాబట్టి. అన్నీ మంచి. మీకు ఇంకా ఏమేమి మంచి జరిగింది మోడీ వల్ల? మోడీ వల్ల నాకు లోన్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్. ఇంకా అంటే చాలా వచ్చినాయి కానీ చెప్పాలంటే మేము ఇప్పుడు మీడియం కూడా మాట్లాడలేదు ఎక్కువ, అందుకని. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ వస్తారు అనుకుంటున్నారా మరి? ఏమో వస్తే మంచిదే కానీ మన చేతిలో అయితే ఏం లేదు కదా. ఇక్కడ 10 రూపాయలు అంటే అక్కడ మారిపోతుంది. అయితే నిన్న ఓట్లకు పిలిచిరు, ఏమంటారు ఓట్ల లిస్ట్ తీసుకొని వస్తేనే ఓటు అన్నారు. ఫస్ట్ ఏమో 400 అన్నారు, తర్వాతనేమో 50 రూపాయలు అంటారు, తర్వాత 300 అంటారు. ఇట్లా ఉంది. అంటే పైసలు పంచుతున్నారు. పైసలు ఓట్లు ఏమని కాదు, మీటింగ్కి రమ్మని చెప్తుర్రు. మీటింగ్లో పోయిన తర్వాత కనీసం నీళ్ళు కూడా ఇవ్వట్లేదు తాగనీకే. మళ్ళీ పైసలు ఏమో ఎక్కువ చెప్తురు, ఆడిపోయిన తర్వాత డబ్బులు తక్కువనంట. మీటింగ్కి పోతే మళ్ళీ తీసుకుపోయేది అక్కడ ఎక్కడో శనిగేశ్వర్లు అదంతా తిప్పుతురు. ఏ మీటింగ్ పోయారు మీరు? ఏ పార్టీ వాళ్ళు? ఏదంటే అదే పోతున్నాం, అది ఒక్కటని కన్ఫామ్ ఏం లేదు. అలా పార్టీ మీటింగ్లకు కూడా పోతారు? అన్ని పార్టీలో పోతున్నాయి, ఎందుకంటే మాకు పైసలు లేదు కదా, మేము కష్టపడేటోళ్ళం, మాకు పైసలు లేదు కాబట్టి దేనికంటే దానికి పోతున్నాం. కానీ ఇది ఏమో అర్థమవుతలేదు మాకు. ఏమో అర్థమవుతలేదు అసలు. మరి మోడీ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మరి? ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకు కాంగ్రెస్ వస్తే జరగదా? కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది, తర్వాత యూనిట్లు కరెంట్ అని అంటున్నారు కదా. మరి కాంగ్రెస్ బాగానే చేస్తుంది కదా ఇక్కడ. ఏం ఫ్రీ బస్ అమ్మా? బస్సు ఎక్కితే అక్కడి నుంచి దొబ్బితే ఇక్కడ పడుతున్నాం వచ్చి. ఉన్న బంగారు పోతున్న సొమ్ములని పోతున్నాయి ఆ పిరి బస్సులు ఎక్కితే. ఒకసారి ఆ బస్సుల కాడికి పోతే తెలుస్తుంది బస్సుల విలువ. ఏం లాభం వేసి అవి వేయకుండా ఏరే మంచి పని చేసినా కానీ మంచిగా ఉండదు. లాభం లేదు ఆ పిరి బస్సుల వల్ల. ఈ బస్సు వల్ల అయితే లాభం లేదు, అస్సలు లేదు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తానన్నాడు కదా. ఏం లేదు, మాకు నిన్ననే బిల్లు కొట్టిపోయినాడు, ఏది లేదు. బిల్లు కరెక్ట్ వేస్తుడు. బిల్లు కరెక్ట్ వేస్తాడు. 200 యూనిట్లు ఏం 500కే గ్యాస్ అని అన్నారు కదా, అది కూడా ఏమో మేమైతే ఇంతవరకు గ్యాస్ తీసుకోలేదు. తర్వాత పడుతుంది అన్నారు కదా, ఇప్పుడు 1000 రూపాయలు కట్టిన తర్వాత పడుతుంది అని అన్నారు కదా. మరి ఇంకేమో పడుతుందో పడదో కానీ నేనైతే తీసుకోలేదు ఇంతవరకు గ్యాస్. ఈయన వచ్చిన తర్వాత ఇంతవరకు తీసుకోలే. మరి కాంగ్రెస్ నచ్చలేదా ఇక్కడ? ఇక్కడ తెలంగాణలో అయితే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ నచ్చలే, మంచిగా అనిపించట్లేదా చేస్తున్నవన్నీ? ఏం చేస్తారో ఏం కొత్తనో వాళ్ళకే తెలియాలి, మనకే తెలుస్తుంది చెప్పు. చేస్తున్నామని మన ముంగలు చెప్తారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అయితే కరెక్టా లేదా? మరి బీఆర్ఎస్ వద్దా? ఏమో నాకంత తెలియదు. బీఆర్ఎస్ అయితే తెలియదు. అంటే బీఆర్ఎస్ మీరు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్స్ అన్ని కనిపిస్తూనే ఉన్నాయి, రోడ్డుది కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ అన్నీ కనిపిస్తున్నాయి కదా, బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి కదా. మరి బీఆర్ఎస్ రావాలని అనుకోవట్లేదా? అన్నీ రావాలనుకుంటాం కానీ మనం అనుకున్న అన్నీ రావు కదా. మీరు అనుకున్న అయితే రావంటారు? వస్తాయా? రావు, ఏవి రావు మనం అనుకున్నాయి. ఈ అందరు ఓట్లు వేసినప్పుడు ఏమన్నారు కేసీఆరే గెలవాలని అన్నారు, కానీ కేసీఆర్ రాలేదు కదా. అట్లా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉన్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసలు పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ప్రజలు ఏ పార్టీని ఎన్నుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు, అట్లానే ఇన్నాళ్ళ పదవీ కాలంలో ఉన్న మోదీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది, ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం మీద స్టేట్లో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు తదితర అంశాలకు సంబంధించి సామాన్య ప్రజల వద్దకు దిశా టీవీ వెళ్ళింది. రాజకీయ అంశాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గురించి
గురించి ఎట్లా ఉన్నాయి అభిప్రాయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మరి సామాన్య ప్రజానికంతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, మళ్ళీ మోదీ వస్తే బాగుంటుందా? ఇక అది వాళ్ళ అదృష్టం కదా మేడం, మనం ఇట్లా చెప్తాం. ఆయన ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఏముంది మేడం? ఇక్కడ ఉండేది ఇక మన తెలంగాణ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది ఉంది. అయినది ఏం నడుస్తుంది? వస్తే ఇక కిషన్ రెడ్డి రావాలి, వస్తాయి. పదేళ్ల నుంచి మోదీ ఉన్నాడు కదా, ఆయన పాలన ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ పాలన అంటే వాళ్ళ పార్టీ మందమే చేసుకుంటారు, వాళ్ళు ఓళ్ళకి సాయం చేస్తారు మేడం, ఓళ్ళకి చేయరు. ఏం అందలేదా? ఏం అందలే మేడం, మంచి జరగలేదా? ఏం జరగలే. మళ్ళీ మోదీ వస్తే కూడా మంచి జరగదని అనుకుంటున్నారా మీరు? మోదీ ఇక్కడ మన స్టేట్కి అయితే చేయడు, ఏం చేసిండు మేము వాళ్ళ స్టేట్కి చేసుకుంటాడు ఆయన. సో మీకు మోదీ వద్దు. ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ కేంద్రంలో? కేంద్రం కేసీఆర్ కేసీఆర్ కేంద్రంలో రాడు కదా. రాదా? సెంటర్లోనా? రాహుల్ గాంధీ కానీ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇవి వస్తాయి కదా. అచ్చా అచ్చా అచ్చా, బీజేపీ వద్దు అయితే. వద్దు మాకు. బీజేపీ అయితే అసలుకే వద్దమ్మా. బీజేపీ ఉంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. బీజేపీ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది మాకు. బీజేపీ ఏం చేయలే కదమ్మా, ఏం చేసింది మాకు? ఏం చేయలేదు. కాంగ్రెస్ కూడా ఏం చేస్తలేదు కూడా. ఏం వస్తే బాగుంటుంది మరి? మాకు అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉండే కదా, అప్పుడన్నా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే మొత్తమే లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరికీ. ఇది రావద్దు. ఇప్పుడు ఎవరెవరు నిలబడుతారో ఎవరు ఏమో మాకేం తెలియదు కదమ్మా. ఇప్పుడు ఎవరు ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? మాకు ఇక్కడైతే టీఆర్ఎస్ ఉండాలి, గెలవాలి ఇక్కడ. కేసీఆర్ లేడు కదా, టీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటాడో వినడో ఇక మీకు తెలియాలి, మీరే విన్నాడు. మరి మళ్ళీ మీరు టీఆర్ఎస్ ని గెలిపిస్తే మీకు ఎట్లా? మంచి జరుగుతుందని అనిపిస్తుంది. కొంచెం కొన్ని మంచి పనులు చేసిండు కదా. మాకు దాని మీద ఓపెనర్ ఉండే కానీ అది ఓడిపోయింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది కదమ్మా, కాంగ్రెస్ వచ్చినా మంచిగా చేస్తాడేమంటే కాంగ్రెస్ వస్తే కూడా ఇంకా ఎండలో ఊకబెడుతుడు మమ్మల్ని. మీకు ఏం కావాలి? మీ డిమాండ్లు ఏంటి మరి? మాకు డిమాండ్ ఏం లేదమ్మా, ఇదే బతుకు మాది. ఇక అంతే, ఎవరు వచ్చినా ఏం చేస్తారమ్మా, మేము చేసేది ఇదే కష్టం అంతే. ఎవరు వచ్చినా మనకు ఏం ప్లేస్ లేదు, అప్పటి మట్టు కాలేదు. అలా టైం యూజ్ చేసుకున్న దాకా యూజ్ చేసుకుంటారు అంతే. ఓకే అయ్యా, మేము ఇంత కష్టపడ్డా కానీ రూపాయి దొరుకుతలేదు సారు. ఎండలో వస్తున్నాం, విన్నావా? ఎవ్వలేం పెడతలేరు మాకు. మా కష్టం మాకే ఇది అవుతుంది. మీకు పెద్దగా ఓట్లు వేసి చేసి మిమ్మల్ని పెద్దగా చేయాలి కానీ మాకేం మిగులుతలేదు. ఇలా ఎండకు వస్తున్నాం, నీడకి వానకి ఎండుతున్నాం. ఇక్కడ మోదీ పాలన ఎట్లుంది? మోదీ నరేంద్ర మోదీ మోదీకి వేసినా ఏం లేదు, ఎవరికి వేసినా ఏం సింగారం లేదు మాకు. మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? ఎవరికి గెలిపియం, ఎవరికి అయ్యాం, ఓటేరా? ఓటే అయ్యాం. విసిగిపోయిండ్రా? మరి ఇసుకుపోయింది. ఇన్ని రోజులు ఏంది, ఇది ఎక్కువ చేస్తా అది ఎక్కువ చేస్తానని పెద్దగా చేసి ఆయన కథం చేసి. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, మంచిగుందా? మంచిగుంది. రేవంత్ రెడ్డి మెరుస్తుంది, మోడంతా మెరుస్తుంది. ఆయనది ఏదైనా కానీ పద్ధతి, లక్షణాలు, నడక, పోయేది వచ్చేది, గరీబ్ వాళ్ళను చూసే వాళ్ళను అందరినీ బాగా మెచ్చుకుంటాడు, నడుస్తుంది. బాగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. ఆయన మోడీ రావాలి. మోడీ మంచివాడు, చాలా మందిని గరీబ్ వాళ్ళను చూసుకుంటున్నాడు, నడుస్తుంది. మీకు ఏ పథకాలు అందినాయి మోదీవి? మోడీ అన్ని పథకాలు నచ్చినాయి, అన్నీ బాగా నచ్చినాయి. ఇంకొకసారి మోదీ రావాలి. ఇంకోసారి రావాలి, మళ్ళీసారి రావాలి. మరి మోడీ ఎన్ని చాలా గరీబ్ వాళ్ళు అంత దూరంకి వెళ్ళి ఎక్కడికి ముందు ఇంత ఇప్పుడు బరాబరి వస్తాడు, ముందుకు నడిచి గరీబ్ వాళ్ళను పెద్ద చేస్తా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎక్కడేం సార్ ఎక్కడేం పోవాలని చూస్తూ ఉన్నాడు. అందుకని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మీకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? మాకు బీజేపీ సెంటర్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు అట్లా? మోడీ సార్ అంటే అభిమానము, మోడీ సార్ పనులు కూడా బాగుంటాయి. ఈ 10 ఏళ్లలో మోదీ మీకు ఏం చేసిండు? మోడీ ఏం చేయకున్నా అని అక్కడ సెంటర్లో ఉందనుకో, గడబడులు లొల్లీలు అవన్నీ ఏముండేది. అక్కడ నిధులు ఇస్తేనే వీళ్ళు ఇస్తారు,
వాళ్ళు ఆఫ్ తీసుకొని వీళ్ళు ఇస్తారు కదా. దానివల్ల ఏమవుతుందంటే మాకు మోడీ ఇష్టం అనమాట. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాడు, మొత్తం అప్పుల పాలు చేశాడు. అప్పులు ఏం చేయలేడు, ప్రభుత్వానికి మంచి చేస్తాడు. అయోధ్య రామ గుడి కూడా కట్టిండు. ఏ ప్రధానమంత్రి కట్టలే, ఈసారితోనే అయింది ఆ పని. ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నది అది, ఇప్పుడు కట్టిండు అది మందిర్. ఎంత సంతోషపడుతారు, పబ్లిక్ నడుచుకుంటూ పోతారు, పాదయాత్ర పోతారు. రాముడు అంటే అంత. మా ఏరియాలో ఎవరు లేవంటే ఏ క్యాండిడేట్ లేవడం సమస్య లేదు. నా మోడీ సమస్య కాబట్టి ఏ క్యాండిడేట్ లేవడం పువ్వుకి వేస్తాను, మోడీ సార్ బీజేపీకి ఇస్తాను. ఆ క్యాండిడేట్స్ అవసరం లేదు నాకు, మోడీ సార్ అభిమానం కాబట్టి మోడీకి కమలం గుర్తుకి ఓటేస్తాం. అవును, ఇక అతను ఏంటంటే ఇప్పుడు అప్పుల పాలు ఉంది, అప్పులు సుధార్చుకోవాలంటే ఆయనకు కూడా కష్టమే కదా. అది నీట్గా ఉందంటే సంసారం మంచిగా చేయొచ్చు. అది అప్పుల పాలుండే ఆయనకు కూడా సమ్మతి కాదు. ఈ పబ్లిక్ ఏంటంటే ఫ్రీ అలవాటు అయిపోయారు. ఫ్రీ అస్సలకి అవసరం లేదు. కావాల్సింది పబ్లిక్ సేవ అంటే హాస్టల్ పిల్లలు చదువుకోనికి ఆరోగ్యశ్రీ లాగా ఒకటి వైఎస్ఆర్ దగ్గర పెట్టిన చూడు, అట్లా అంబులెన్స్ ఆ టైప్లో పబ్లిక్కు సేవ చేయాలి. గాంధీ హాస్పిటల్ ఫ్రీ, చదువుకోనికి పిల్లలకు తినే వస్తువులు సౌకర్యాలు తక్కువ ఉండాలి. ఒక్కో ఇంట్లో 2 బండ్లు 3 బండ్లు ఉంటాయి, అది కూడా పెట్రోల్ తగ్గించాలి. ఇవి అవసరం. మిగతా అంతా వాళ్ళంతా వాళ్ళు కష్టపడుకుంటారు, ఏం అవసరం లేదు, ఫ్రీ అవసరమే లేదు. ఉండాలి అంటున్నా కదా, బడి ఉండాలి, దవాఖాన పోనీకి పబ్లిక్ సేవ ఉండాలి, తినడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి, పెట్రోల్ ధర కూడా మామూలుగా ఉండాలి. ఒక్కో ఇంట్లో 3 బండ్లు 4 బండ్లు ఉంటాయి కదా, పెట్రోల్ తగ్గితే మంచిది కదా. అట్లా అంటారు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ వచ్చి అన్నీ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది కదా అమ్మ, ఇప్పుడు ఆయనకు సమాధి కాదు. ఇప్పుడే ఆయన సమాధి కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆయన అప్పులు కష్టం, ఆయన కూడా కష్టమే కదా. ఆ పదం మీద ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎన్నో అంటాం, ఎవరో ఎన్నో రకాలు చెప్తాడు. ఆ ఫ్రీ బస్సు పెట్టిండు కానీ లేడీస్కి ఉపయోగిస్తుంది, కారు చూపెడుతూ జెంట్స్ కూర్చోకుండా అయిపోతుంది. నేను డబ్బులు ఇచ్చేసి లేవాడిపోతున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. అవును, దేనికంటే నరేంద్ర మోడీ గారిది నిరంకుశ పాలన జరుగుతుంది. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పినాడు, ఆయననే రాజ్యాంగాన్ని తోటే ఇలా ప్రధానమంత్రి అయ్యిండు. ఆ విషయాన్ని మర్చిపోయి రాజ్యాంగాన్ని మారుస్తా అంటే రిజర్వేషన్లు అన్నీ పోతే బడుగు బలైన వర్గాలకి వాళ్ళ పొట్టగొట్టినాడు అవుతాడు. కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుంది, అది కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఈ 10 ఏళ్ళ మోదీ పాలన మీకు నచ్చలేదా? మోడీ పాలన నచ్చలేదు. మోడీ చెప్పడము ఒకటి, చేయడం ఒకటి. అంటే ప్రజలకి తెలియకుండానే చేప నీళ్ళగా వ్యాపిస్తూ రిజర్వేషన్లను ఎత్తేయడం కానీ, మీరు మణిపూర్ ఘటన కూడా చూసినారు. దాని మీద ప్రధానమంత్రి అసలు స్పందించడమే లేకపోయింది. పార్లమెంట్ అంతా గగ్గోలు చేస్తే వాళ్ళని పార్లమెంట్ నుంచి కూడా బయటికి పంపించడం జరిగింది. సో ఏంటి అంటే ఆయన మీడియాని మేనేజ్ చేసి తప్పులని కప్పుపుచ్చుతాడని మా అభిప్రాయం ఉంది. ఓకే, ఇప్పుడు మన స్టేట్లో చూసుకుంటే కేసీఆర్ పాలన పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఈ 3-4 months ఆఫ్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం కొత్తగానే వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పనిచేయకపోతే దాని మీద తప్పులు ఎత్తి చూపడము, అప్పుడు ప్రజల కోసం పోరాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు, అప్పుడు చేయలేని కేసీఆర్ ఇప్పుడు చేస్తా, నేను ప్రజల్ని తీసుకొని పోతా అనేది తప్పు. ఆయనే చెప్పిండు ప్రభుత్వం కొత్తగా వచ్చిన పుట్టిన పిల్లగాడు నడుస్తాడా అని అడిగి. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా నడుస్తుందా? వాళ్ళకు కూడా 1-2 years టైం ఇవ్వాలి కదా. సో వాళ్ళకు కూడా టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన చక్కగా లేకపోతే అప్పుడు మనం ప్రతిపక్ష వాళ్ళు జనాల గురించి మాట్లాడితే, జనాల తరపు నుంచి పోరాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కేంద్రం విషయానికి వస్తే అయోధ్యలో గుడి కట్టిండ్రు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడి కట్టిండు అంటే గుడిలు కడితే సన్యాసులకు లాభం కానీ ప్రజలకైతే లాభం ఉండదని నా అభిప్రాయం. ఎందుకు అంటే గుడిని కడితే దేవుని మొక్తం. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బడిలు స్కూళ్ళు ఓపెన్ చేసి పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళు చదువుకొని విద్యావంతులు అవుతారు. ఈ గుడిలు కడితే దేవునికి మొక్కితే బికారీలు అవుతారు, బిచ్చపోలు పెరుగుతారు. కానీ ఈ విద్యావంతులు పెరగలు, జ్ఞానవంతులు పెరగలు. ప్రపంచానికి ఈ దేశానికి మేధావులు అవసరం కాబట్టి బికారీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సార్, మోదీ మాట్లాడుతూ అన్నాడు కదా ఒక చోట, ఏమంటే కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మిగిలవు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
ఆయన చెప్పడము ఇదే ఉంటుంది. కాంగ్రెస్ కన్నా కూడా డబుల్ రెట్టు ఈయన అప్పు చేసిండు, కానీ అది ఎవరికి జనాలకు తెలియలేదు. సరే మేము అడుగుతుంది ఏంటంటే ఈయన అడుగుతున్న మంగళసూత్రం అమ్ముకోవాలని. ఇవాళ ఒక సామాన్యుడు పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే అప్పుడు 200 రూపాయలు పోసుకుంటే ఒక వారం రోజులు నడిచేది, కానీ ఇలా 200 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే ఒక్కరోజు నడిచేది. అప్పుడు మోడీ చెప్పినటువంటి మంగళసూత్రము ఇప్పుడు అమ్ముకుంటారా తర్వాత అమ్ముకుంటారా ఆయనే చెప్పాలి. సో మొత్తానికి మోదీ గెలవద్దు. అంటే ఆయన గెలవడం వల్ల రాజ్యాంగాన్ని మారుస్తా అనడం వల్ల చాలామంది బడుగు బలహీన వర్గాలు వెనుకబడిపోతారు. 40% మంది జనాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే ఈయన ధనవంతులకే దోషపెడతాడనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మల్య కావచ్చు, వీళ్ళందరూ బ్యాంక్కి కన్నం చేసిపోయాడు. వాళ్ళని పట్టుకోలేడు, తీసుకురాలేడు. ఎందుకంటే వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకి ఉనికి ఉండదు అనేది అభిప్రాయం. జనాలు ఏముంది, ఈ సామాన్య జనాలు మాట్లాడరు కాబట్టి అందుకే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటున్నాడు. ఇంకో విషయం కూడా మరి ఆయనే చెప్పిండు 2014 ఎలక్షన్స్లో ప్రతి అకౌంట్లో 0 అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మరి ఆయన ఇప్పటిదాకా కూడా దాన్ని ఇవ్వలేడు. బ్లాక్ మనీ వెనకకి తీసుకొస్తా అన్నాడు, కానీ ఉన్న బ్లాక్ మనీలనే బయటికి పంపించి దేశం నుంచి ఆయన ప్రోత్సహిస్తున్నారని నా అభిప్రాయం. అయితే మీకు అంటే మోడీ గారు అనుకున్నట్టు 400 సీట్లు అంటే మన ఏళ్ళు తీసి మన కంట్లో పొడుచుకునే విధానంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మీకు తెలియకుండానే మీ పొట్ట కొడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తే అందులో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ అమలు కాదు. సో అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కులాలు ఏవైతే 10వ తరగతి చదువుకుంటే ఒక ఉద్యోగం వస్తే వాళ్ళకి 30 నుంచి 40 వేల ప్రభుత్వం నుంచి జీతం వచ్చేది, వాళ్ళ ఇల్లు గడిచేది. కాకుంటే ఆ ప్రభుత్వ సమస్యల్ని ఎత్తేస్తే ఆయన ఇప్పుడు బలహీన వర్గాలు పని చేయలేని పరిస్థితి ఉంటుంది. కాకుంటే మేము చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మనం ఇచ్చే ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు వేయడం వల్లనే ఆయన ఇలా రాజ్యాంగం మారుస్తే పేద ప్రజల పుట్ట కొట్టేస్తాడు, వాళ్ళ బతుకు బాగు చేయడు అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.